హాయ్ ఫ్రెండ్స్, ఫేమస్ యూట్యూబ్ స్టార్ అయిన షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి ఇంకా డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరికిపోయాడు. షణ్ముఖ్ ఓన్లీ యూట్యూబ్ స్టారే కాదు, ఒకప్పుడు బిగ్ బాస్ కంటెండర్ కూడా. బిగ్ బాస్ లో కూడా బాగా ఆడి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అయితే ఇంత ఫేమస్ అయిన షణ్ముఖ్ జశ్వంత్ ఈ గంజాయి తీసుకోవడం ఏంటి, డ్రగ్స్ తీసుకోవడం ఏంటి, అసలు మ్యాటర్ ఏంటో సీన్ బై సీన్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. షణ్ముఖ్ ఒక యూట్యూబ్ స్టార్. అతను సాఫ్ట్వేర్ డెవలపర్ అనే ఒక వెబ్ సిరీస్ తో చాలా ఫేమస్ అయ్యాడు. ఇంత ఫేమస్ అయిన షణ్ముఖ్ కి ఒక అన్న ఉన్నాడు. అతని పేరు సంపత్ వినయ్. షణ్ముఖ్ దగ్గరికి షార్ట్ ఫిల్మ్స్ లో ఛాన్స్ కోసం ఒక మౌనిక అనే అమ్మాయి వచ్చింది. ఆమె వైజాగ్ కి చెందిన అమ్మాయి. షణ్ముఖ్ వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాల క్రితం వైజాగ్ లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో సహా హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. సో ఈ మౌనిక అనే అమ్మాయితో షణ్ముఖ్ వాళ్ళ అన్న సంపత్ వినయ్ కి పరిచయం ఏర్పడ్డది. ఈ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇదంతా జరిగింది ఒక 10 సంవత్సరాల క్రితం. ఏంటి, షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసు అని చెప్పి ఏదో స్టోరీ చెప్తున్నాడు అనుకుంటున్నారా? వెయిట్ చేయండి. ఈ గంజాయి స్టోరీ ఈ స్టోరీకి ఇంటర్లింక్ కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ మీకు ఇది అర్థమవుతేనే ఈ గంజాయి స్టోరీ ఏంటో అర్థమవుతుంది. సో అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి పబ్స్ కి, రెస్టారెంట్స్ కి చాలా తిరిగారు. పెళ్లి చేసుకుంటామని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే 3 సంవత్సరాల క్రితం అంటే 2021వ సంవత్సరంలో ఈ మౌనిక అనే అమ్మాయికి సంపత్ వినయ్ కి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అంతేకాదు, వాళ్ళిద్దరి ప్రేమకు గుర్తుగా ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒకసారి అబార్షన్ కూడా చేయించారంట. ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు, స్వయంగా మౌనిక అనే అమ్మాయే చెప్పింది. అయితే బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా జరిగిన తర్వాత కట్ చేస్తే వారం రోజుల క్రితం షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ అన్న సంపత్ వినయ్ కి హైదరాబాద్ లో వేరే అమ్మాయితో మ్యారేజ్ జరిగిపోయింది. స్వయంగా షణ్ముఖ్ వాళ్ళ నాన్నే మా వాడికి వేరే సంబంధం చూసి పెళ్లి చేశాము, నువ్వు ఇంకో సంబంధం చూసుకో అని కాల్ చేసి చెప్పాడంట. అది విన్న మౌనిక హైదరాబాద్కు వచ్చి ఈ మ్యాటర్ను కన్ఫర్మ్ చేసుకొని సంపత్ వినయ్ పైన హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. 10 సంవత్సరాల నుంచి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నాతో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసుకొని నన్ను సెక్షువల్ గా వాడుకొని నాకు అబార్షన్ చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ చేసింది. ఈ కంప్లైంట్ తీసుకున్న నార్సింగ్ పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేసి సంపత్ వినయ్ ని అరెస్ట్ చేయడానికి అతని ఫ్లాట్ కి వెళ్లారు. అక్కడ అనుకోకుండా సంపత్ వినయ్ ఇంకా షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి ఇంకా డ్రగ్స్ తో అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. మనోని కర్మ కాకపోతే అప్పుడెప్పుడో 10 సంవత్సరాల క్రితం అమ్మాయి పరిచయం అవడం ఏంటి, అమ్మాయి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, పోలీసులు అదే టైంలో అంటే వీళ్ళు ఎప్పుడైతే గంజాయి తీసుకుంటున్నారో అదే టైంలో వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళడం ఏంటి, అడ్డంగా దొరికిపోయిన వాళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పోలీసులు మీడియాతో మాట్లాడుతూ షణ్ముఖ్ వాళ్ళ రూమ్ లో చాలా గంజాయి ప్యాకెట్లు, రోల్స్, అంతేకాకుండా డ్రగ్స్ కూడా దొరికాయని చెప్పారు. ఒకదాని కోసం పోతే ఇంకోటి దొరికింది. ఇప్పుడు అన్ని రకాలుగా మేము వీళ్ళని ఎంక్వైరీ చేస్తున్నాం, ఎంక్వైరీ తర్వాత ఇంకా ఏ నిజాలు బయటపడతాయో చూడాలి అని చెప్పేసి అన్నారు. మనోడు చేసిన చిన్న తప్పు వల్ల తన యూట్యూబ్ కెరియర్ మీద పెద్ద మచ్చ పడింది. ఆల్రెడీ దీప్తి సునైనా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు, బ్రేకప్ అయింది. ఇలాంటి విషయాల్లో మనోడు చాలా ట్రోల్ అయ్యాడు. ఇంకా పైనకెళ్ళి ఇదొకటి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇదే. ఇంకా ఏదైనా అప్డేట్ ఉంటే పోస్ట్ చేస్తాను. సో దయచేసి నా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.